Hi, this is Karthik. I am back with one more video on one more concept, that is Indian Standard Time. So Indian Standard Time అంటే ఏంటంటే ఓవరాల్ ఇండియా ఏదైతే టైం ఫాలో అవుతుందో దాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. సో ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ రిఫరెన్స్ లైన్. సో ఆ రిఫరెన్స్ లైన్ ఎక్కడ తీసుకుంటాము అంటే 82.5 degrees ఈస్ట్ డైరెక్షన్ లో ఏదైతే లైన్ తీసుకుంటామో ఆ లైన్ బేస్ చేసుకునే ఈ ఇండియన్ స్టాండర్డ్ టైం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఏదైతే రిఫరెన్స్ లైన్ తీసుకున్నామో ఆ రిఫరెన్స్ లైన్ అనేది ఒక 5 states ని ఇండియాలో టచ్ అవుతూ పాస్ అవుతుంది. ఆ 5 states ని గుర్తుపెట్టుకోవడానికి ఈ షార్ట్ కట్. ఓకే, ఈ షార్ట్ కట్ కనుక గుర్తుంటే ఆ రిఫరెన్స్ లైన్ ఏదైతే స్టేట్స్ నుంచి పాస్ అవుతుందో ఇండియాలో ఆ స్టేట్స్ ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను తీసుకున్న షార్ట్ కట్ ఏంటంటే టైమ్ అవుట్ ఛాంప్. ఓకే, సో జనరల్ ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఆల్రెడీ టైం ఉంది కదా, సో ఆ టైం ఇక్కడ తీసుకున్నాను. సో దీన్ని బేస్ చేసుకుని ఒక స్టోరీ క్రియేట్ చేసా, స్మాల్ స్టోరీ. సో ఆ స్టోరీ కనుక మీకు గుర్తుంటే ఈజీ. ఓకే, సో జనరల్ గా ఈ టైమ్ అవుట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూస్ చేస్తాం మనం? స్పోర్ట్స్ లో. ఓకే, సో టైమ్ అవుట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ యూస్ చేస్తాం? స్పోర్ట్స్. సో ఇక్కడ నేను తీసుకున్న స్టోరీ ఏంటంటే ఆ టైం అయిపోయే లోపు ఆ గేమ్ ఫినిష్ చేస్తే ఆ టీం ఏమవుతుంది? ఛాంపియన్ అవుతుంది. ఓకే, సో టైమ్ అవుట్ ఛాంప్ అంటే ఏంటి? సో టైమ్ అవుట్ అంటే విత్ ఇన్ ద టైం ఆ టీమ్ ఆ గేమ్ ఫినిష్ చేస్తే వాళ్ళు ఏమవుతారు? ఛాంప్స్ అవుతారు. ఓకే, సో ఇది గుర్తుంటే మీకు ఈజీగా ఆ 5 states గుర్తుంటాయి. ఓకే, సో ఓ అంటే ఏంటంటే ఒడిస్సా. ఓకే, సో యూటీ అంటే ఏంటంటే ఉత్తరప్రదేశ్. యూటీ అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్. సిహెచ్ అంటే ఏంటంటే ఛత్తీస్గఢ్. ఏ అంటే ఆంధ్రప్రదేశ్. ఎంపీ అంటే ఏంటంటే మధ్యప్రదేశ్. సో ఈ ట్రిక్ మీకు గుర్తుంటే ఈజీగా 5 states ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ ట్రిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏదైనా టాపిక్ లో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను ట్రిక్ క్రియేట్ చేస్తా. థ్యాంక్ యూ.